మీరు మనుషులా పశువులా? ఏం తప్పు చేసిందని గెల్లు భార్యపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు. పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. నువ్వు మంచినే ఉన్నావన్నా రామన్న. నిజంగా కూడా అసలు యాక్చువల్గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంచి విద్యార్థి నాయకుడు, దాంట్లో ఏం సందేహం లేదు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన భార్య పైన కేసు పెట్టడం అది అంటే అసలు యాక్చువల్గా ఎందుకోసం పెట్టిండో తెలియదు, కానీ పెట్టడం కరెక్ట్ కాకుండొచ్చు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు, కేసు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టలేదే? అప్పుడు గుర్తుకు రాలేదా? ఇదంతా కూడా పోలీసుల ద్వారా మేము ఇట్లా చేయిస్తున్నాము, వాళ్ళని మేము వాడుకుంటున్నామని చెప్పేసి అప్పుడు గుర్తుకు రాలేదా? ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ మురళీ ముదిరాజ్ అని ఒక పిల్లగాడు ఉద్యోగం రాదు, అసలు నోటిఫికేషన్లు వస్తలేవని చెప్పేసి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మానేర్ హాస్టల్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే, అక్కడికి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఎవరు ఇప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటే అప్పుడు ఏది మీ నాయన మీద కేసీఆర్ మీద 3 సార్లు పోటీ చేసిండు. ఆయన మంచి గట్టి పోటీ ఇచ్చిండు. ఆయన అక్కడికి వాళ్ళూరే అన్నట్టు ఆ పిల్లగాంది మురళీ ముదిరాజ్ది వాళ్ళూరే. అయితే ఆయన కూడా పరామర్శిస్తేందుకు ఆ కుటుంబాన్ని, తర్వాత అక్కడ పరిస్థితి ఏందని చెప్పి చూస్తేందుకు ఆయన ఉస్మానియా సిటీకి వస్తే అక్కడ దర్వెళ్ళని, తర్వాత ఇక్కడ అద్దంకి దయాకరణ్, ఇక్కడ ఎవరు మానవతారాయ్, తర్వాత నేను, వీళ్ళందరం పోయి వాళ్ళకు కనీసం ఆ పిల్లగానికి ఏం లేదురా నాయన, వాళ్ళ నాయన చచ్చిపోయిండు, ఆమె వాళ్ళ తల్లే ఉన్నది, పాప మా తల్లి కూడా కూలినాలు చేసుకుంటుంది, ఆ పైసలు పంపించలేని పరిస్థితుల్లో ఉన్నావమ్మా అని చెప్పేసి ఒక లెటర్ రాసిండు ఆ పిల్లగాడు. రాసి ఆ పిల్లగాడు చచ్చిపోయిండు కాబట్టి ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి ప్రకటించాలని చెప్పేసి మేము అక్కడ కూర్చుంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతాయి. మరి న్యాయం అనిపించిందా నీకు? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అహంకారం, తర్వాత ఇది ఉన్నప్పుడు వేరు ఉంటుంది. ఇప్పుడు పెట్టినట్టు యాక్చువల్గా అన్యాయం అయి ఉండొచ్చు. గెల్లు శ్రీనివాస్ నిజంగా కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంచి విద్యార్థి నాయకుడు, తర్వాత మంచి మనిషి, దాంట్లో ఏం సందేహం ఏం లేదు. కానీ మీరున్నప్పుడు ఇట్లా చేస్తే తప్పెట్లా దాని అంటారు, ఎందుకు తప్పు అనిపించలేదు నీకు? ఇప్పుడేమో ఇట్లా అనిపిస్తుంది. మేము వాళ్ళ పేరు రాసి పెట్టుకుంటాం, పోలీసులై ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తున్నాడు ఆయన. రాసి పెట్టుకుంటావు అంటే పగలు ప్రతీకారాలు అయ్యి మొత్తం రాజకీయాలంటే నువ్వెందుకు చేయించినావు? ఇప్పుడు నువ్వే కదా ఇప్పుడు ఈ దారి వేసింది మీ నాయన, నువ్వే కదా. అంటే అందులో ఒకటే అది సంఘటనకు సంబంధించి ఘటనకు సంబంధించి 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు. 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కేసు పెట్టిండ్రు. కేసు కొట్టుడు పోయింది, అయిపోయింది. అది అటెంప్ట్ మర్డర్ కేసులు అవన్నీ వెళ్ళిపోయినాయి. కానీ అంటే తప్పుడు కేసు అని నిరూపితం అయిపోయింది, వాళ్ళు అంతా కొట్టుడు పోయింది కేసు. కాకపోతే ఏంటంటే మీరు చేసిన కథ ఇది 7 ఏళ్ళు తిరిగినాం దానికి. విద్యార్థి నాయకుడిగా ఉన్నాం అక్కడ, నేను పిహెచ్డి స్కాలరు. తర్వాత ఇక్కడ అద్దంకి దయాకరణ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, తర్వాత దర్వెల్ అన్న, మానవతారాయ్, వీళ్ళంతా చాలామంది కొంతమంది విద్యార్థి నాయకులు, వీళ్ళందరూ ఉన్నాం. పుట్టిన కేసులు పెడితివి. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్న మీద కూడా పెడితివి. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్న అప్పుడు టీడీపీలో ఉండే, తర్వాత మీ పార్టీలో తీసుకున్నాం. అట్లనన్నా కేసు కొట్టేస్తారంటే కొట్టేయలే. తర్వాత అది మొత్తం ట్రయల్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కొట్టుడు పోయింది కేసు. తప్పుడు కేసు పెడితివి. ఇప్పుడు ఎట్లా అంటున్నావు నువ్వు? నీకు అనే అర్హత ఎట్లుంటుంది రామన్న? పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాం, అధికారులు లెక్క తేలుస్తామంట. చూసుకో, కలెక్టర్ అయినా వాని అయ్యా అయినా చూసుకో, పేర్లు రాసి పెట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు. రెడ్ బుక్ అని అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాసి పెట్టిరట. ఇప్పుడు ఒక్కొక్కరు పని చేస్తున్నాడు, అట్లా రాసి పెడతా అని అంటున్నాడు. అధికారంలోకి రావాలిగా నువ్వు, ఫస్ట్ వస్తే కదా లెక్క. ఇటువంటి అహంకారపూర్తి మాటలు మంచిది కాదు. వచ్చే 3 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని, పోలీస్ అధికారులు ఐఏఎస్ల లెక్క తేలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పినట్టు విని బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాళ్ళందరి పేర్లను బుక్కుల్లో రాసి పెట్టుకుంటామన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ భార్యపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని, ఆ పోలీసులు మనుషులా పశువులా అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాం. ఇప్పుడు సరే, గెల్లు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ సతీమణి పైన పెట్టడం సరే, అది కరెక్టో కాదో, కరెక్ట్ కాకుండొచ్చు. కానీ మీరు చేసిన అరాచకం తక్కువ ఉందా? ఒక్కసారి ఇట్లా మొత్తం ఇట్లా రీల్ తిప్పి, ఒకసారి క్యాండిల్ అది ఉంటుంది కదా, ఏది దోమలది, దోమల పైతే ఒక్కసారి ఇట్లా తిప్పితే వెనక పోతే తెలుస్తుంది. మీరు చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టున్నారు.
వాడుకుంటారు. మీరే దానికి దారేస్తారు.